వెల్కమ్ టు A5 న్యూస్. బీబీ నగర్ పట్టణ కేంద్రంలో ఫేమస్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం. రానున్న స్థానిక ఎన్నికలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మండలంలోని 14 ఎంపీటీసీల స్థానాల అభ్యర్థుల కసరత్తుపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా మాజీ శాసనసభ్యులు అండ్ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ పైల శేఖర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర రెడ్డి, ఎల్మినెంటి సందీప్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కంచర్ల రామకృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా మాజీ ఎంపీపీ ఎరుకల సుధాకర్ గౌడ్, బొక్క జైపాల్ రెడ్డి, మండల అధ్యక్షులు రాచమల్ల, బీబీనగర్ మాజీ సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మి, శ్రీనివాస్, గాదె కవిత, నరేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గోలి సంతోష్ రెడ్డి, నాయకులు మంచాల రవికుమార్, గూడూరు మాజీ ఎంపీటీసీ రాజశేఖర్ గౌడ్, కొంతం లింగయ్య గౌడ్, చింతల సుదర్శన్ రెడ్డి, గోరకంటి భానుచందర్, గుంటిమీది లక్ష్మీనారాయణ, కొలను కృష్ణారెడ్డి, కొమిరి శ్రీకాంత్, మండల నాయకులు, ఉద్యమకారులు, పార్టీ మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, గతంలో బీఆర్ఎస్ పార్టీ పదవులు చేసిన నాయకులు, కార్యకర్తలు, గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. మన ఫైనాన్షియల్ గారికి, చింతల గారికి మరియు మండల ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం ఉంది. వాస్తవానికి ఒక ట్యాబ్లెట్ కు ఒక 3 సంవత్సరాలు ఇస్తాడు, బాగా ఎక్స్పైర్ డేట్ అనేది ప్రతి దానికి ఇస్తాడు. ఒక పాల ప్యాకెట్ కు 4 రోజులు ఇస్తాడు, ఒక బిస్కెట్ ప్యాకెట్ కు 3 నెలలు ఇస్తాడు. మనం సీఎం రేవంత్ రెడ్డికి ఒకటే రోజు ఎక్స్పైర్ డేట్, ఎందుకంటే ఇవాళ వచ్చిన వాళ్ళని మర్చిపోతాడు. నెక్స్ట్ డే ముఖ్యంగా కరెంట్ మనం కూర్చున్న అక్కడి సేపటి కరెంట్ పోయింది. కరెంట్ పోతే డీలను ఏదైనా సస్పెండ్ చేస్తానన్నాడు. చేసిన ఇలాంటి రోజు జరుగుతుంటే అతను మాట వాగ్దానం ఎన్నికలు పెట్టే ధైర్యం లేదు. 2 సంవత్సరాల నుంచి ఎన్నికలు పెట్టాలన్నా వద్దా, ప్రజలు పద్ధతిగా సరిపోతుంది.